భద్రాచలం నియోజకవర్గం దక్షిణ అయోధ్యగా విరసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో భక్తులకు కనీస సౌకర్యాల కల్పనలో స్థానిక పంచాయతీ అధికారులు ఎంతటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారో తాజా ఉదంతం నిరూపిస్తోంది. దేశ నలుమూలల నుండి భద్రాద్రి రామయ్య దర్శనం కోసం తరలివచ్చే వేలాది మంది భక్తుల దాహార్తిని తీర్చడం కోసం లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్లు నేడు పూర్తిగా మూలనపడ్డాయి. నిర్వహణ పర్యవేక్షణ పూర్తిగా గాలి కొదిలేయడంతో ప్రభుత్వ సొమ్ము వృధా అవుతుండగా మండు టెండల్లో చల్లటి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామాలయం వెళ్లే మార్గంలో 4 కీలక ప్రాంతాల్లో ఫైర్ స్టేషన్ పక్కన ఒకటి, రామాలయం సమీపంలో ఒకటి, బ్రిడ్జ్ సెంటర్ పార్కు పక్కన ఒకటి, గోదావరి కరకట్టవ దగ్గర ఒకటి ఈ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫ్రిడ్జ్లన్నీ శుభ్రతకు నోచుకోకుండా కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. భక్తుల కోసం అత్యవసరంగా ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాలను పట్టించుకోకుండా ప్రజల సొమ్మును వృధా చేసిన పంచాయతీ అధికారుల తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రామ ఇదేం పని అంటూ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి మూలన పడిన ఈ ఫ్రిడ్జ్లను శుభ్రపరిచి వాటిలో చల్లటి తాగునీరు ఏర్పాటు చేయాలని, తద్వారా రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చాలని భక్తులు, స్థానికులు తీవ్రంగా కోరుతున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి భక్తులకు ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం, నా పేరు యమంది నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడిని. ఇప్పుడు మన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో భక్తుల మరియు సామాన్య జనాల కోసం మనకి ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీ వారు. ఇక్కడే కాదు, ఇది కార్నర్, మన రామాలయానికి వెళ్ళే భక్తులు వెళ్ళడానికి కార్నర్, బస్సులు కూడా ఇక్కడే ఆగుతాయి. ఈ కార్నర్ లో ఇలా ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం అందరికీ భక్తులకి ఆనందదాయకం. కానీ 2 సంవత్సరాల నుంచి ఈ ఫ్రిడ్జ్లని వాడుకలో లేకుండా చేశారు. అంటే నిరుపయోగంగా అలా ఉంచేశారు బొమ్మల్లాగా. దీన్ని లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేసిన వీటిని నిరుపయోగంగా పెట్టడం వల్ల దీనివల్ల ఉపయోగం ఏమిటి? భక్తులు అందరూ ప్రశ్నిస్తున్నారు. దక్షిణ అయోధ్య ఉండి భద్రాచలంలో వచ్చిన భక్తులందరికీ నీటి సదుపాయం కూడా మనం ఏర్పాటు చేయలేకపోతే మనం ఏంటి అని. ఇది ఆల్రెడీ గ్రామ పంచాయతీ వారు లక్షల రూపాయల డబ్బులతో నిర్మించినా సరే దాన్ని ఉపయోగంలోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఈ గ్రామ పంచాయతీ వారు వీటిలో కనీసం నీరుని పిలిచేసి వాటిని ఎందుకు ఉపయోగంలోకి తీసుకురావట్లేదు, ఎందుకు మెయింటెనెన్స్ చేయట్లేదు అని రామ భక్తులు అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ రామ భక్తులకి అందరికీ ఇక్కడికే, ఇది మనకు కరకట్ట ప్రదేశం, ఈ కరకట్ట, ఈ కార్నరు, ఈ రోడ్డు వే అనేది రామ భక్తులు అందరూ వేల మంది తిరుగుతూ ఉంటారు. మరియు ముక్కోటి ఉత్సవాలు వచ్చే నెలలో జరుగుతాయి. అప్పుడు జనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళకి కావాల్సింది నీరు కావాలి. అందరూ ఎక్కువ మంది ఇక్కడ భోజనాలు కూడా చేస్తారు. భోజనాలు చేస్తే ఖచ్చితంగా కావాల్సింది నీరు. ఈ నీటిని కూడా మన రామ భక్తులకు మనం అందించలేకపోతే మన భద్రాచల పరిస్థితి ఏంటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. సో దీని మీద గ్రామ పంచాయతీ అధికారులు ఖచ్చితంగా వీటిని మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చి ఈ మెయింటెనెన్స్ చేసి వీటికి ప్రతిరోజు నిత్యం భక్తులకి నీరు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ. ఈ భద్రాచలం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. ఈ భద్రాచలం పట్టణానికి అనేక ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు నిరంతరం వస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ అవసరాల కోసం భద్రాచలం ప్రాంతానికి వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రజల దాహార్తి తీర్చడం కోసం, త్రాగునీరు సౌకర్యం కోసం ఒక 4 కేంద్రాల్లో సౌకర్యం కల్పించేదాన్ని ఇవాళ నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేంద్రం అలాగే పార్కు దగ్గర గ్రామ పంచాయతీ నిధులతోటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి త్రాగునీరు కేంద్రాలు ఉన్నాయో వీటిని వెంటనే పునరుద్ధరించే దానికోసం ప్రయత్నం చేయాలి. వెంటనే అక్కడ మంచినీళ్ళ సౌకర్యం కల్పించే పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి గ్రామ పంచాయతీ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.